నమస్తే అందరికి. సో ఇదే మా అన్నల రూమ్కి వచ్చేసి 10 మంది ఉంటారు అన్నట్టు. ఇట్లా వచ్చి 5 బెడ్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళ కింద అన్నట్టు. నాకైతే పాత రూమే గుర్తుకొచ్చింది. ఇక ఈ రోజు ఇంటర్ ఉన్నది కాబట్టి పొద్దున లేచి దేవుని మంచి మొక్క అయితే నేను ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోయిన ఉంటే లొకేషన్ అయితే నాకు నిన్ననే చూపెట్టిండు మా అన్న. సో ఇట్లా వెళ్ళు, ఇక్కడనే దగ్గరే ఉంటా అనగానే చెప్పినతో వల్లే నేను మళ్ళీ ఆ లొకేషన్కి అయితే వేనుంటి. పోగానే ఇంటర్వ్యూ అయితే వేసి ఉండే. ఇంటర్వ్యూ అయితే పాస్ అయినా. ఇక పాస్ కానీ ఒక ఛాయ్ అయితే వేసి ఇచ్చిళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బండి టెస్ట్ అయితే ఉన్నా అని అన్నాడు. సో అందుకోసం వెయిట్ చేసి 1-2కి అయితే మళ్ళీ వెహికల్ దగ్గరికి అయితే తీసుకుపోయిన ఉంటే బండి టెస్ట్ కూడా 5 మందిలోకి వెళ్ళి 3 ఫెయిల్ చేసిండు, 2 అయితే పాస్ చేసిండు. నన్ను ఇంకొకళ్ళని పాకిస్తాన్ని. కానీ ఏంటంటే బేసిక్ సాలరీలా మాట్లాడి చేసేదాకా అంటే ఒప్పుకోలేడు. ఇస్తున్నాడేమో 4,500 అన్నాడు, నేనైతే 3,500 అడిగిన ఉంటే. కానీ బేసిక్ వచ్చేసి 1,500 ఇస్తాడు. ఆ 1,500కి అయితే ఒక పాకిస్తాన్ డైరెక్ట్ అయితే వెళ్ళిపోయినాడు అక్కడ నుంచి అటే. ఎందుకంటే ఆ పాత కంపెనీలో నాకు 3,000 చిల్లర వస్తా అని చెప్పేసినాడు నాతో. అయితే నేను కూడా ఒప్పుకోలే, ఇక బేసిక్ సాలరీ తక్కువ అని సీదా రూమ్ కి అయితే వచ్చేసిన. ఇంతలోపలే అన్న కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చేసిండు. ఇక నేను పోతా అనగానే ఉండివన్నాడు. కానీ ఇక రేపు నాకు డ్యూటీ ఉన్నా అని చెప్పేసి అనగానే మళ్ళీ బస్ స్టేషన్ దగ్గర దించేసి అయితే వెళ్ళిపోయిన ఉండే. నన్నైతే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా నడుచుకున్నాడు. ఇది ఈ రోజు